బోయిన్పల్లి షార్ట్ సర్క్యూట్తో దగ్ధమైన పూరి గుడిసె చెల్లించిపోయిన ఎమ్మెల్యే తక్షణ సహాయం కింద 5,000 రూపాయలు అందజేశారు ఎమ్మెల్యే. 50,000 ఎగ్జిక్యూటివ్ ప్రకటించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలోని టేకు శంకరయ్య పద్మ దంపతులు ఇల్లు లేక పూరి గుడిసె వేసుకుని జీవిస్తున్నారు. గురువారం ఉదయం షార్ట్ సర్క్యూట్ వల్ల పూరి గుడిసె మొత్తం అంటుకొని ఇంట్లో ఉన్న వస్తువులు ఫ్యాన్, బీరువా, మంచాలు తదితర వస్తువులు మొత్తం దగ్ధం కాగా బీరువాలు దాచుకున్న నగదుతో పాటుగా బంగారు, వెండి ఆభరణాలు, దుస్తులు మొత్తం దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దగ్ధమైన పూరి గుడిసెను పరిశీలించి తక్షణ సహాయం కింద 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. అనంతరం బోయిన్పల్లి మండల కేంద్రంలో బియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాను తీసుకుని వచ్చి వారి స్థితిగతుల్ని వివరించడంతో వెంటనే జిల్లా కలెక్టర్ 50,000 ఎగ్జిక్యూటివ్ ప్రకటించారు. ఈ సందర్భంగా బాధితురాలు పద్మ మాట్లాడారు. పేద కుటుంబమైన మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. చొప్పదండి ఎమ్మెల్యే తక్షణ సహాయం ఇవ్వడంతో పాటు మాట ఇచ్చిన ప్రకారం జిల్లా కలెక్టర్ని తీసుకోవడంతో తమకు 50,000 రూపాయల ఎగ్జిక్యూటివ్ ప్రకటించడంతో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు రుణపడి ఉంటామని తెలిపారు. అన్ని కొత్త కొత్త సీరియల్ అన్నీ ఇట్లా పెట్టుకునేది. మా ఆయనవి ఖాళీ రీపోయింది సార్. ఇప్పుడు అన్ని మూలకు పడ్డాయి. అన్ని 2 ఏళ్ళు అవుతుంది ఖాళీ ఇరిగింది. ఆయనకు నాకు మొన్న కోతులు వచ్చినాయి. మరి మీటర్ గిన్నె ఉన్నాయి. మీటరే పెట్టుకున్నాం సార్. అందులో బంగారం పెట్టిన సార్. అందులో 70,000 మా ఆయన అందులోనే పెట్టి తీసుకొచ్చి అన్ని బీరు అన్ని తీసుకొచ్చి సార్. డబల్ బెడ్రూమ్ పేరు వచ్చింది సార్. మాకు వస్తే ఆయనతో ఇక అన్ని పెట్టుకొని ఇక ముగ్గు వచ్చుకుంటాం. అది అని ఆయనతో చూసినాం. మొత్తం కాలిపోయినాయి సార్. అన్నీ కాలిపోయినాయి. మొత్తం పైసలు ఉండే అందులో కమ్మలు ఉన్న పట్టగొచ్చులు అన్నీ పెట్టినా ఇవన్నీ పెట్టుకుంటే అన్ని వాళ్ళకి నా ఫోన్లు కూడా కాలిపోయినాయి. ఫోన్ కూడా ఉండాలనే సార్. అన్ని కాలిపోయినాయి. బండి కాగితాలు, ఆటో కాగితాలు అన్ని కలిపి బండి కాగితాలు, ఆటో కాగితాలు అన్ని. మా ఆయన మటన్ కొడతాడు. మటన్ కొట్టుకుంటుంటాడు. ఇల్లు కొడతాడు సార్. ఇలా పెడితే మటన్ కొట్టిస్తారు సార్. ఇప్పుడు లేస్తలేదు సార్. ఆయన 2 కాళ్ళు ఇరిగినాయి సార్. మొన్న యాక్సిడెంట్ అయ్యారు. ఇది భూమి కూడా మీద ఈ భూమి వేరేటోళ్ళ భూమి వేసుకున్నాం సార్. మేము భూమి పేరు బాంచలు. ఏ ఊరు మీది? సొంత ఊరు? బుడిగ జంగాలు, పేడ బుడిగ జంగాలం. ఇవన్నీ కాలిపోయినాయి. బాంచలు కాన్ని సాన్ని అన్ని మాకు సాయం చేయరు. బాంచలు మాకేం లేదు తండ్రి. కలెక్టర్ గారికి చెప్పిన విషయం వాళ్ళ పరిస్థితి బాగాలేదని తీసుకొని వచ్చిన పరిస్థితి ఇక్కడ ఉండకండి మీరు.
మరి బోయినపల్లి, నా పేరు పద్మ. నాకు ఏం లేదు, గుడి చేసుకొని ఉన్నాం సారు. ఆయన మొత్తం కాలిపోయింది. ఎట్లా కాలిపోయిందో నేను చూడలే, అందులోనే ఉన్నా. అప్పుడే బయటకు వచ్చిన, అంత కాలిపోయింది. ఎమ్మెల్యే సార్ వచ్చిండు, సాయం చేసిండు. కలెక్టర్ సార్ వచ్చిండు, 50,000 ఇచ్చిపోయింది సారు. మాకు ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి రుణపడి ఉంటాం. మమ్మల్ని ఏదన్నా ఇంత గుడిసే గూడు ఏది లేదు, మాకు ఇంత ఇల్లు కట్టించి ఇంత ఇల్లు అన్నేమని ఇవ్వాలి సారు. మాకు ఇక ఏం ఉండటానికి ఏం లేదు సార్, మాకు ఏం లేదు. ఇక అన్నీ కాలిపోయినాయి. బంగారం ఉండే, అలా పైసలు ఉండే, మొత్తం అన్నీ కాలిపోయినాయి. ఏం లేకుండా అయిపోయింది. తినడానికి అన్నీ కాలిపోయినాయి, మొత్తం అన్నీ పోయినాయి. ఇక మాకు సాయం చేసిండు కలెక్టర్ సారు, ఎమ్మెల్యే సార్, ఇద్దరు సాయం చేసిర్రు. వాళ్ళకు రుణపడి ఉంటాం. మొత్తం ఉన్నాయి, అన్ని అందులోనే పైసలు పెట్టుకున్నాడు సార్. బంగారం కుట్టిందని అలా అవి గడ్డీలు కడతానే 20,000 నేను పెట్టుకున్నా, అవి పోయినాయి. మా ఆయన తీసుకొచ్చుకొని పెట్టుకున్నాడు, అవి పోయినాయి. అన్ని కాలిపోయినాయి సార్. మొత్తం బంగారం ఎంత తేలంటే ఇప్పుడు నెంబర్ పంపిస్తావా?